అన్ని స్టేట్ల నుంచి అజ్మీరా ఫ్యాషన్ కి అయితే చాలా మంది వస్తున్నారు. చీరలు అయితే పర్చేస్ చేసుకుంటున్నారు వాళ్ళ శారీ బిజినెస్ కోసం. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాబట్టి కాటన్ శారీస్ కి చాలా డిమాండ్ ఉంది. ఈ రోజు కాటన్ శారీస్ ఏమేం రకాలు ఉన్నాయి, అసలు ప్రైసింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. మన దగ్గరకు వచ్చేసి ఈ కౌంటర్ లోని కేవలం 130 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది కాటన్ శారీస్. ఈ రోజుల్లో ఏంటంటే అమ్మ ఇంట్లో నుంచి కూర్చొని ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కి ఏదో ఒక రకంలాగా వాళ్ళు హెల్ప్ చేయాలని అనుకుంటారు. ఆ జాబ్ చేసైనా సరే, బిజినెస్ చేసైనా సరే, మెయిన్ ఏంటంటే జాబ్లో ఏంటంటే 9 to 5లోని మీరు ఎంతైతే ఇన్కమ్ చేయలేరో మనం బిజినెస్లో దానికి రెట్టింపు మనం చేయగలం. అవునా కాదా? అవునండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇంత డార్క్ కలర్స్ వాష్ చేస్తే కలర్ ఫేడ్ అయిపోతాయా అని. లేదు మాది ఏంటంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ ప్రిపేర్ చేస్తాం. మేము ఒక మాట చెప్తాం, మన దారం నుంచి దీని ఒక దారం నుంచి సారీ వరకు మొత్తం అనేది మనమే ప్రిపేర్ చేస్తాం. మొత్తం అన్ని ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఒకసారి మా చెకింగ్ టీమ్ ఉంటుంది. చెకింగ్ టీమ్ కి కూడా మేము పంపిస్తాం. లాస్ట్ లోని పంపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అప్రూవ్ చేసిన తర్వాతే మేము అనేది మా స్టాక్ అనేది గోడౌన్ లోకి వస్తుంది. గోడౌన్ నుంచి ఇక్కడ కౌంటర్ లోకి వచ్చి మీకు అనేది వీడియో చేసి మొత్తం టెస్ట్లు మొత్తం చేసి చెకింగ్ చేయించి దాని తర్వాత ఆర్టికల్ అప్రూవ్ అవుతానే మేము ఎక్కడికి తీసుకొస్తాం. అంటే స్ట్రింక్ అవ్వదు, కలర్ పోదు, ఏమి పోదు. అంటే ఇప్పుడు కాటన్ శారీస్ లో లైట్ కలర్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి లేకపోతే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కటి ఉంచుకోవాలమ్మా. లైట్ కలర్స్ పెట్టుకోవాలి, డార్క్ కలర్స్ పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి, డస్టీ చార్ట్ పెట్టుకోవాలి, అన్ని పెట్టుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ మనం వేసుకున్నట్టయితే మనం ఎవరైతే వైట్ కొంటారో వాళ్ళు డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, ఎవరైతే డార్క్ కొంటారో వాళ్ళు లైట్ కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ రకరకాల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీ షాప్కి వస్తారు, లేకపోతే మీ ఇంటి నేను బిజినెస్ చేస్తే మీ ఇంటికి వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రతి కలర్ అనేది వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. కొత్తగా ఎవరైతే బిజినెస్ చేస్తారో ఒక టిప్పు చెప్తాను, మీరు అది ఎప్పుడు మైండ్లోనే పెట్టుకొని గుర్తు పెట్టుకోండి అనమాట. 700 సారీ ఎప్పుడు మీరు 1500కి అమ్మడానికి ట్రై చేయొద్దు. 700 సారీ ఎప్పుడైనా సరే కొంత మార్జిన్ పెట్టుకోండి. ఈ రోజుల్లో ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేసినా, మీరు షాప్ పెట్టి బిజినెస్ చేసినా సరే కాంపిటీషన్ చాలా ఉంటాయి. కాబట్టి అందుకే చెప్తున్నాను, 700 సారీ ఎప్పుడైనా సరే 1100 వరకు ఇన్నఫ్. అంటే అన్న ఏం చెప్తున్నారంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోకండి అంటే. తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్ అనేది మీరు అట్రాక్ట్ చేయండి, మంచి ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీ షాప్ను వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళరు, మీ దగ్గర వాళ్ళు పర్చేస్ చేస్తారు. అవుట్ ఆఫ్ ఇండియాలో అయినా మీరు ఉన్నారు, US, కెనడా, టర్కీ ఎక్కడ ఉన్నా సరే మీ పార్సల్ అనేది మేము పంపిస్తాం అన్నమాట. అంటే మినిమం ఎంత పర్చేస్ చేసుకోవాలి? మినిమం వచ్చేసి US వాళ్ళకి మన అవుట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉంటే ₹1,00,000 మినిమం అనమాట. MOQ 1,00,000 2 లక్షలు పర్చేస్ చేశారంటే ఇక్కడ నుంచి పార్సల్ వెళ్తుంది. లేదు మీరు ఇండియాలోనే ఉన్నారంటే కేవలం 50,000 నుంచి అయినా సరే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒక మాట చెప్తాను, బిజినెస్ లో ఎప్పుడైనా సరే మార్జిన్ మెయిన్ అండి. మార్జిన్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది ఒక సాడీ 350 400 అనుకుందాం. 400 సాడీ మీ ఖర్చులన్నీ తీసి, మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మీరు ఎక్కడికి వరకు వచ్చారంటే ఛార్జెస్ అవన్నీ తీసి 500 పెట్టుకుందాం. ఒక ₹100 దీని మీద ప్లస్ యాడ్ చేద్దాం. 500 సారీ ఏమీ కాకపోయినా ఇక్కడ నుంచి మీరు పట్టుకెళ్ళి 800 వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. ఈ బాధ్యత అనేది నాది. నేను కెమెరాలో నేను సవాల్ చేస్తున్నాను. 500 సారీ ఏవి కాకపోయినా మీరు 800 వరకు మా అజ్మీరా సారీ మీరు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు, కళ్ళు మూసుకొని అమ్ముకోవచ్చు. అన్ని స్టేట్ల నుంచి అజ్మీరా ఫ్యాషన్ కి అయితే చాలా మంది వస్తున్నారు. చీరలు అయితే పర్చేస్ చేసుకుంటున్నారు వాళ్ళ శారీ బిజినెస్ కోసం. ఇప్పుడు సమ్మర్ స్పెషల్ కాబట్టి కాటన్ శారీస్ కి చాలా డిమాండ్ ఉంది. ఈ రోజు కాటన్ శారీస్ ఏమేం రకాలు ఉన్నాయి, అసలు ప్రైసింగ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ రోజు నేను అజ్మీరా ఫ్యాషన్ లో ఉన్నాను. చూడొచ్చు చాలా క్రౌడ్ అయితే అన్ని స్టేట్ల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సరే నాతో రండి, వీడియోలో మొత్తం అంతా చూద్దాం, అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం కాటన్ శారీ సెక్షన్ లో ఉన్నాము. ఈ కౌంటర్ అంతా చూడొచ్చు, చాలా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది. శ్రీకాంత్ అన్న ఇక్కడ ఉన్నారు, అన్నని అడిగి తెలుసుకుందాం ఎలాంటి కలెక్షన్ ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి కాటన్ శారీస్ లో బాగా ఏది ట్రెండింగ్ లో ఉంది? మొదట ఒక విషయం చెప్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు, మన క్రౌడ్ చూడొచ్చు, మన పబ్లిక్ ఎక్కడెక్కడి నుంచో ఏ స్టేట్ నుంచో వచ్చి మన దగ్గర పర్చేసింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మ మన దగ్గరకు వచ్చేసి ఈ కౌంటర్లోని కేవలం 130 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతుంది కాటన్ సారీస్. ఒక మాట చెప్తాను మీకు, 130 రూపాయల కలెక్షన్ ఎప్పుడైనా సరే మీరు వీడియో కాల్ చేసి పర్చేస్ చేశారంటే ఎవరైతే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటారో వాళ్ళని మళ్ళీ అడగండి, ఇది లెంత్ ఎంత, ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది, అవన్నీ తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే 130 రూపాయల సారీ 130 రూపాయలు లాగానే ఉంటుంది. మీరు కొద్దిగా 250 300 పెట్టారంటే ప్యూర్ కాటన్ సారీస్ అనేవి వస్తాయి అనమాట. మన దగ్గరకు వచ్చేస్తే మీకు పిసి కాటన్, ముంగా కాటన్, మల్ కాటన్, చందేరి కాటన్, ఆర్గండి కాటన్ ఏం కావాలన్నా సరే ప్రతి ఒక్కటి మన దగ్గర దొరుకుతాయి అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే అమ్మ ఇంట్లో నుంచి కూర్చొని ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్కి ఏదో ఒక రకంలాగా వాళ్ళు హెల్ప్ చేయాలని అనుకుంటారు. ఆ జాబ్ చేసైనా సరే, బిజినెస్ చేసైనా సరే, మెయిన్ ఏంటంటే జాబ్లో ఏంటంటే 9 to 5లోని మీరు ఎంతైతే ఇన్కమ్ చేయలేరో
మనం బిజినెస్ లో దానికి రెట్టింపు మనం చేయగలం, అవునా కాదా? అవునండి. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ మాటకి? నాకేంటంటే కొంతమంది ఆడవాళ్ళకి ఇంట్లో పని చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ పని, ఇల్లు ఆఫీస్ అది చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం రెస్ట్ కావాలి, అలాగే ఆడుతూ పాడుతూ డబ్బులు డబ్బులు సంపాదించాలి. సంపాదించాలంటే ఒకే మాట చెప్తాను. ఇప్పుడు మన ఎండాకాలం స్టార్ట్ అయిందండి. మీరు ఈ కాటన్ సారీ ఆర్టికల్ అనేది ఇంట్లో నుంచే చిన్నగా ఒక బిజినెస్ టైప్లో మీరు స్టార్ట్ చేశారంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకొని అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో మీరు పోస్ట్ పెట్టుకొని, వాట్సాప్లో మీ స్టేటస్ పెట్టుకొని, మీ సర్కిల్లో, మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఇరుగు పొరుగు వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడేసి ఈజీగా మీరు బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కోసం అనేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టుకోవాలన్నా మన దగ్గర అయితే లక్షలు అయితే లేవు. వాళ్ళు 2-3 చోట్లకు వెళ్ళి ఉంటారు ఆల్రెడీ, వాళ్ళు చెప్పుకుంటారు 2 లక్షలు కొనుక్కోండి, 3 లక్షలు కొనుక్కోండి అని చెప్తున్నారు. కానీ మా దగ్గర అలా కాదండి. మేము ఓన్లీ మీరు 50,000 తెచ్చినా సరే మేము స్టాక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. 50,000లో మీకు చందరి కాటన్ ఇస్తాం, లినెన్ కాటన్ ఇస్తాం, పీసీ కాటన్, ముంగా కాటన్, ఆర్గండి కాటన్, ఇలా మీకు ఒక వెరైటీ చేసి ఒక బంచ్ లో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు నాకు డౌట్ అన్నయ్య, ఇప్పుడు ఈ చీర నాకు చాలా బాగా నచ్చింది అనుకోండి, ఇవే 100 చీరలు కావాలంటే మీ దగ్గర ఎప్పుడు ఉంటాయా? ఎప్పుడు ఉంటాయమ్మా, చాలా బాగా అడిగాం. మాకు బల్క్ లోనే మేము ఇస్తాం. మా దగ్గర సింగిల్ పీస్ అనేది ఉండదు. మీకు ఈ సారీలోని ఈ వెరైటీస్ లోని ఈ డిజైన్ లో మీకు 100 సారీస్ కావాలన్నా మేము ఇవ్వడానికి మేము రెడీగానే ఉన్నాం అనమాట. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ గా ఉంది? క్యాష్ ఆన్ డెలివరీ లేదు. ఏదైనా సరే ప్రీపెయిడ్, మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత అమౌంట్ అనేది ముందే పే చేయాలండి. పే చేసిన తర్వాత ఎక్కడి నుంచి పార్సల్ అనేది తయారు చేసి మీ ఇంటి వరకు పంపించే బాధ్యత అనేది అది మాదనమాట. 7 to 10 days లో వెళ్ళిపోతుంది. ఓకే, 7 నుంచి 10 రోజుల్లో ఇంటికైతే 7 నుంచి 10 రోజుల్లోని మీ ఇంటి గడప వరకు, మీ ఏరియాలో, మీ సిటీలో ఎక్కడైతే, ఇండియాలో ప్రతి కార్నర్లో ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు పార్సల్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు యూఎస్ లో ఉంటే వాళ్ళకి కూడా ఎక్కడైనా సరే బాగా అడిగావు. అవుట్ ఆఫ్ ఇండియాలో అయినా మీరు ఉన్నారు, యుఎస్, కెనడా, టర్కీ, ఎక్కడ ఉన్నా సరే మీ పార్సల్ అనేది మేము పంపిస్తాం అన్నమాట. అంటే మినిమం ఎంత పర్చేస్ చేసుకోవాలి? మినిమం వచ్చేసి యుఎస్ వాళ్ళకి మన అవుట్ ఆఫ్ ఇండియా అయ్యి ఉంటే ₹1,00,000 మినిమం అనమాట. ఎంఓక్యూ 1,00,000-2,00,000 పర్చేస్ చేశారంటే ఇక్కడ నుంచి పార్సల్ వెళ్తుంది. లేదు మీరు ఇండియాలోనే ఉన్నారంటే కేవలం 50,000 నుంచి అయినా సరే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే అండి, కలెక్షన్ చూపించేద్దాం అయితే. ఓకే, అయితే కలెక్షన్ కి వచ్చేస్తే మన ఫస్ట్ కలెక్షన్ మన మేడం కి చాలా ఇష్టమైన కలెక్షన్ అనమాట. ఎప్పుడు వచ్చిన మల్మల్ కాటన్ ఎప్పుడు వచ్చినా సరే ఇదే కలెక్షన్ పట్టుకుంటది. ఇవిడ చాలా బాగుంటది ఆర్టికల్, చాలా సాఫ్ట్. మీరు ముట్టుకొనైనా చూడొచ్చు. ఇక్కడికి వచ్చి ఒకసారి ఒక మాట చెప్తానమ్మా, మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఇలా సారీని ఫీల్ అయ్యి చూడొచ్చు, ప్రైస్ తెలుసుకోవచ్చు. ప్రైస్ బట్టి సారీ బాగుందంటేనే మీరు పట్టుకెళ్ళండి, లేకపోతే ఏం ఇబ్బంది లేదు. దీంతో పాటు మీరు ఇక్కడ చూడొచ్చు అండి, ఇలా బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది అనమాట. సూపర్గా ఉంటుంది ఆర్టికల్. మల్మల్ కాటన్ అంటారు దీన్ని. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఇంత డార్క్ కలర్స్ వాష్ చేస్తే కలర్ ఫేడ్ అయిపోతాయా అని. లేదు, మాది ఏంటంటే మాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓన్ ప్రిపేర్ చేస్తాం. మేము ఒక మాట చెప్తాం, మన దారం నుంచి దీని ఒక దారం నుంచి సారీ వరకు మొత్తం అనేది మనమే ప్రిపేర్ చేస్తాం. మొత్తం అన్ని ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత ఒకసారి మా చెకింగ్ టీమ్ ఉంటుంది. చెకింగ్ టీమ్ కి కూడా మేము పంపిస్తాం. లాస్ట్ లోని పంపించిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అప్రూవ్ చేసిన తర్వాతే మేము అనేది మా స్టాక్ అనేది గోడౌన్ లోకి వస్తుంది. గోడౌన్ నుంచి ఇక్కడ కౌంటర్ లోకి వచ్చి మీకు అనేది వీడియో చేసి మొత్తం టెస్ట్లు మొత్తం చేసి చెకింగ్ చేయించి దాని తర్వాత ఆర్టికల్ అప్రూవ్ అవుతానే మేము ఎక్కడికి తీసుకొస్తాం అన్నమాట. స్ట్రింక్ అవ్వదు, కలర్ పోదు, ఏమి పోదు. ఒక మాట చెప్తాను, డార్క్ కలర్స్ లో ఎప్పుడైనా సరే 1920 కొద్ది కలర్ పోవచ్చు, ఎందుకంటే దాని వాష్ కూడా అలానే ఉంటుంది. డార్క్ కలర్ ఎందుకంటే ఎక్కువగా కలర్ వేసి అది వాష్ చేస్తారు కాబట్టి దాంట్లో 1920 అనేది ఉంటుంది, స్ట్రింకేజ్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు కాటన్ శారీస్ లో లైట్ కలర్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేయాలి లేకపోతే డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కటి ఉంచుకోవాలమ్మా. లైట్ కలర్స్ పెట్టుకోవాలి, డార్క్ కలర్స్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి, డస్టీ చార్ట్ పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. ఎందుకంటే కస్టమర్స్ మనం వేసుకున్నట్టయితే మనం ఎవరైతే వైట్ కొంటారో వాళ్ళు డార్క్ కలర్స్ వేసుకోవచ్చు, ఎవరైతే డార్క్ కొంటారో వాళ్ళు లైట్ కలర్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్స్ రకరకాల వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీ షాప్కి వస్తారు, లేకపోతే మీ ఇంటిని బిజినెస్ చేస్తే మీ ఇంటికి వస్తారు, రకరకాల వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ కోసం ప్రతి కలర్ అనేది వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే వెరైటీ అనేది పెట్టుకుంటే ఈ రోజుల్లో ఎక్కడైనా సరే రీటైల్ కౌంటర్ అనేది నడుస్తుంది అనమాట. ఓకే, అంటే ఎంత మార్జిన్ పెట్టుకోవాలి అవన్నీ మాకు తెలియదు, ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నామని చాలా మంది చెప్తున్నారు. వాళ్ళకి మీరు గైడెన్స్ ఇవ్వగలరా ఎంత మార్జిన్ పెట్టుకోవాలి? క్వశ్చన్ అయితే మన ప్రత్యూష గారు చాలా బాగా అడుగుతున్నారు. మీ మనసులో ఏటైతే ఉండే అదే అడుగుతున్నారు. ఇవిడ ఒక మాట చెప్తాను, బిజినెస్ లో ఎప్పుడైనా సరే మార్జిన్ మెయిన్ అండి. మార్జిన్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఒక సాడీ 350, 400 అనుకుందాం. 400 సాడీ మీ ఖర్చులన్నీ తీసి, మీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, మీరు ఎక్కడికి వరకు వచ్చారంటే ఛార్జెస్ అవన్నీ తీసి 500 పెట్టుకుందాం. ఒక ₹100 దీని మీద ప్లస్ యాడ్ చేద్దాం. 500 సారీ ఏమీ కాకపోయినా ఎక్కడి నుంచి మీరు పట్టుకెళ్ళి
800 వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. ఈ బాధ్యత అనేది నాది. నేను కెమెరాలో నేను సవాల్ చేస్తున్నాను. 500 సారీ ఏవి కాకపోయినా మీరు 800 వరకు మా అజ్మీరా సారీ మీరు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. కళ్ళు మూసుకొని అమ్ముకోవచ్చు. నేను చూసాను ఆల్రెడీ ఒక కేరళ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చారు, ఎక్కడి నుంచే కొని వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. 700 కొని 1500 కూడా అమ్ముతున్నారు. కానీ ఒక మాట చెప్తాను, కొత్తగా ఎవరైతే బిజినెస్ చేస్తారో ఒక టిప్పు చెప్తాను, మీరు అది ఎప్పుడు మైండ్ లోనే పెట్టుకొని గుర్తు పెట్టుకోండి అనమాట. 700 సారీ ఎప్పుడు మీరు 1500కి అమ్మడానికి ట్రై చేయొద్దు. 700 సారీ ఎప్పుడైనా సరే కొంత మార్జిన్ పెట్టుకోండి. ఈ రోజులు ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరిగిపోయింది. మీరు ఇంట్లో నుంచి బిజినెస్ చేసినా, మీరు షాప్ పెట్టి బిజినెస్ చేసినా సరే కాంపిటీషన్ చాలా ఉంటాయి. కాబట్టి అందుకే చెప్తున్నాను 700 సారీ ఎప్పుడైనా సరే 1100 వరకు ఇన్నఫ్. అంటే అన్న ఏం చెప్తున్నారంటే ఎక్కువ మార్జిన్ పెట్టుకొని అమ్ముకోకండి అంటే. తక్కువ మార్జిన్ పెట్టుకొని కస్టమర్స్ అనేది మీరు అట్రాక్ట్ చేయండి, మంచి ప్రోడక్ట్స్ అనేది వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు మీ షాప్ వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళరు, మీ దగ్గర వాళ్ళు పర్చేస్ చేస్తారు. అది నేను చెప్పింది. ఇంకా ఏమేం కలెక్షన్స్ ఉన్నాయి? చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మనం మల్ కాటన్ చూసాం, ఇది వచ్చేసి లినెన్ కాటన్. చాలా బాగుంటది. లినెన్ కాటన్ ఆర్టికల్ అనమాట. సూపర్ ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత క్లాసిక్ గా ఉందంటే. సూపర్ ఆర్టికల్ అనమాట. సారీస్ అన్నిటిలో బ్లౌజ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. బ్లౌజ్ అనేది ఉంటదమ్మా. దీని రేట్ చెప్పినామా, నువ్వు చెప్పమ్మా. చెప్పండి. ప్రతి దాంట్లో ప్రతి గారితో వీడియో చేస్తే రేట్స్ అనేది నేను చెప్తాను. దీని రేట్ వచ్చేసి 300 నుంచి 400 లోపల ఫిగర్. చాలా తక్కువ. బయట 800కి అమ్ముతున్నారు. 800 700కి అమ్ముతున్నారు. ఈ మాట నిజమే. 300 నుంచి 400 లోపల కలెక్షన్ అమ్మా. 300 నుంచి 400 మీకు ఎవరికైతే నచ్చిందో స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద నంబర్కి పెట్టండి. ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ స్క్రీన్ మీద నంబర్కి కాల్ అయ్యారంటే వాళ్ళు మీకు వీడియో కాల్ చేసి ఇవన్నీ ప్రోడక్ట్స్ కానీ ఒక విషయం, సింగిల్ పీస్ కోసం కాల్ చేయకండి. మీరు కొనుక్కుంటే బల్క్ గానే కొనుక్కోవాలి. బల్క్ గానే కొనుక్కోవాలి. సింగిల్ పీస్ అనేది మేము ఇవ్వండి. రీటైలర్ కోసం ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో లేదా బిజినెస్ ఉందో ఆల్రెడీ వాళ్ళు కొనుక్కోవచ్చు మాతో కలిసి. కలెక్షన్ అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఆర్టికల్ చూడొచ్చమ్మా. ఆర్గండి కాటన్ లోని సూపర్ ఉంటది ఆర్టికల్. ఈ కాటన్ ఏంటంటే అండి, మీరు ఎంత వాష్ చేస్తారో అంత స్మూత్ గా సాఫ్ట్ గా అవుతూ ఉంటుంది. ఒక వాష్ అనేది చేయాలి. ఇప్పుడు ఈ హార్డ్ గానే ఉంటది. ఒక వాష్ చేసిన తర్వాత ఇది అనేది ఫ్యాబ్రిక్ అనేది చాలా సాఫ్ట్ గానే అవుతుంది. కాటన్ సాడీ అనేది అంతేనమ్మా. ఇందులో ఏంటంటే గంజి పెట్టి తయారు చేస్తారు ఈ ఆర్టికల్. కాబట్టి ఈజీగా మీరు వాష్ చేసిన తర్వాత ఇది బాగుంటది. బార్డర్ లైన్ కూడా చాలా ట్రెడిషనల్ గా. బార్డర్ లైన్ ఒకసారి జూమ్ చేసి చూపించండి. బార్డర్ లైన్ చూపించడానికి నేను మర్చిపోయాను, గుర్తు చేశారు మా ప్రత్యూష గారు. సూపర్ ఉంటది. బార్డర్ లైన్ అయితే చాలా ట్రెడిషనల్ గా. ఇంకొక ఆర్టికల్ చూపిస్తాను. మీరు మార్కెట్ లో చూసుంటారు, చూడండి. ఎంబ్రాయిడరీలో కూడా డిజైన్ కలర్ కాంబినేషన్ చూడండి. పింక్, ఎల్లో, బ్రౌన్, గ్రీన్, ఇంకా రకరకాల కలర్స్ పెట్టి చేయించేశారు. టెక్స్చర్ కాటన్ సాడీ ఇది. టెక్స్చర్ అన్నమాట. మీరు చూడొచ్చు. సూపర్ గా ఉంటది ఆర్టికల్ అన్నమాట. ఈ ఆర్టికల్ కూడా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నంబర్ కి పెట్టండి. వాళ్ళు మీకు రేట్ చెప్పేస్తారు. సెట్ లో ఎన్ని పీసులు వస్తే మొత్తం అని మీకు చెప్తారు. అంటే అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి. అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర. లాస్ట్ ఆర్టికల్ మీరు చూడొచ్చు. ఈ రోజులో ట్రెండింగ్ ఆర్టికల్స్ అండి ఇవి. కలర్ ఆర్టికల్ అన్నమాట. బాంధనీ టైప్ లో సాడీ ఎలా ఉంటుందో అలాంటి కాటన్ సాడీ కూడా మేము ప్రిపేర్ చేసాం. బాగా క్లిక్ అయింది ఈ సాడీ వచ్చేసి. ఈ సాడీ కూడా మీరు ఆర్డర్ పెట్టాలంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నంబర్ మొత్తం అని చెప్పేస్తారు. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా స్టాక్ అయితే ఉంది. అన్ని కలర్స్ ఇక్కడ చాలా స్టాక్ ఉంది. మెయిన్ ఏంటంటే మనం ఒక వీడియోలో మొత్తం అన్ని కవర్ చేయలేం అనమాట. 2-3 సారీస్ ఇంకా నేను చూపించేస్తాను మీకు. మీరు అంటూ ఉంటారు అన్న చాలా తక్కువ చూపించామని. చూడొచ్చు. ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ లోని కలంకారీ ఆర్టికల్ ఇది కూడా ఉంది. జరీ ప్యాటర్న్ లోని ఇలా షైనింగ్ ఆర్టికల్ కావాలంటే ఇది కూడా ఉంది. ఇలా ప్లెయిన్ గా కావాలంటే ఇది కూడా అవైలబుల్ గా ఉంది. ఇది కూడా అవైలబుల్. స్క్రీన్ లో నెంబర్ ఉంది. ఇప్పుడే కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి. మీకు ఏ కలెక్షన్ కావాలో అన్ని చూడండి, తెలుసుకోండి. ప్రైస్ ఏంటి, ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని తెలుసుకోండి. మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే స్టాక్ చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతుంది. డిజైన్స్ చాలా మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడే ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన దగ్గరకు వచ్చే సెట్ టు సెట్ అండి. సెట్ లో మీకు చూడొచ్చు ఇలా సెట్ వస్తుంది అనమాట. రకరకాల కలర్స్ వస్తాయి. 6 పీస్ రావచ్చు, 8 పీస్ రావచ్చు, 4 పీస్ కూడా రావచ్చు. అది డిపెండ్ అవుతుంది కలర్ మీద, దాని డిజైన్ మీద అనమాట. దాని ప్రొడక్షన్ మీద డిపెండ్ ఉంటుంది ఎన్ని పీసులు అయితే వస్తాయో. ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ కోసం మాట్లాడితే పెట్టుబడి మీరు ఏమీ కాకపోయినా 50,000 పెట్టుకొని అయినా మాతో పాటు మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. ఇంకెందుకైతే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ప్రత్యూష మ్యామ్ కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇంకెందుకైతే ఆలస్యం ఇంకొక మంచి కంటెంట్ తో మంచి వీడియోతో మా ఇద్దరు కలిసి వస్తాం. మళ్ళీ ఇంకో వీడియో తీసుకొస్తాం మీ వరకు. అంతవరకు బాయ్.